జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జియో పాలిటిక్స్ ఒక పెద్ద టాపిక్, అండ్ భారత్ ఏ రకంగా అడుగులేస్తున్నది అనేది దానికంటే పెద్ద టాపిక్. బికాజ్ జియో పాలిటిక్స్ వల్లనే దేశం సురక్షితంగా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ అభివృద్ధి కూడా ఈ జియో పాలిటిక్స్ వల్లనే ఉంటుంది. లెట్ us డిస్కస్ అండ్ డిబేట్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ అండ్ యాజ్ ఫర్ యాజ్ అవర్ భారత్ ఈస్ కన్సర్న్. నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా మనకు కెనడాలో కనిపిస్తారు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు జయశంకర్ గారు రష్యా పోతారు. అజిత్ దోవల్ గారు ఏకంగా చైనాలో కనిపిస్తారు, పోతారు. ఇవేం సంకేతాలు ఇస్తున్నాయో అసలు అర్థమవుతలేదు. పక్కకేమో పాకిస్తాన్ డ్రోన్లు తెచ్చుకుంటుంది, 60 గంటల పాటు ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఏం జరుగుతున్నది? ఇంకొక సినారియోలోనేమో మళ్ళీ కాకరోచులు సెప్టెంబర్ 5th మేము ధర్నా మొదలెడతాము, పంచాయతీ మొదలెడతాము అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఏం జరుగుతుంది? జర డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ విత్ నిర్మలా సీతారామన్ గారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కెనడా పోతారు. కెనడా పోగానే సడన్గా కెనడా ఎందుకు పోయినరు అని చెప్పి ఒక పెద్ద ఉత్కంఠ. కెనడా ఎందుకు పోతున్నారు అని అంటే వెనకటికి డస్ట్బిన్ గాడు ఉండే జస్టిన్ అని, వాన్తో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు కెనడాకు భారత్కి జర మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అమెరికాకు కెనడాకు కూడా ఈ మధ్య జర పెద్దగా గట్టిగా ఇట్లా పిసుక్కునే అంత రిలేషన్షిప్ ఏం లేదు, పిట విసుకున్నట్టు. సడన్గా మన నిర్మలా సీతారామన్ గారు కెనడా ఎందుకు పోవాల్సి వచ్చిందనంటే అమెరికన్ బాండ్ల పెత్తనం అనేది ప్రపంచంలో జర తగ్గుతుంది. ఇవాళ అమెరికన్ బాండ్లు ఎవడు కొంటలేడు, జనరల్లీ ట్రెజరీ బాండ్స్ అని అంటారు. ఇవి జర ట్విస్ట్ అయిపోతున్నాయి. ఏ రకంగా ట్విస్ట్ అయిపోతున్నాయి గిరీష్ అని అంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా పెత్తనం అనేది పోతుంది. ముందు ఈ ట్రెజరీ బాండ్స్ అమ్మి అమెరికా డాలర్ యొక్క పెత్తనాన్ని నడిపిస్తుండే. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే ఈ పెట్రో డాలర్ అనేది పోతుంది. ఎందుకు అని అంటే ఇరాన్ ఏమంటుంది, శాంక్షన్స్ పెడతావరా నా మీద, నేను బ్రిక్స్లో జాయిన్ అవుతా అని చెప్తుంది. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్, డాట్ బిగిన్ అవుతుంది ఇక్కడ. నేను బ్రిక్స్లో జాయిన్ అవుతానంటది. బ్రిక్స్లో జాయిన్ అవుతానంటే బ్రిక్స్లో భారత్, రష్యా, చైనా ఏం చేయాలనుకుంటున్నాయి? డాలర్ని మూతి మీద దాన్ని లోకల్ కరెన్సీ ఆర్ ఒక కొత్త బ్రిక్స్ కరెన్సీ తీసుకొని వద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాయి. ఆబ్వియస్గా డాలర్ పెత్తనం పోతుంది. సో పెట్రో డాలర్ లేనప్పుడు డాలర్ పెత్తనం అనేది నడుస్తుందా? ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ సిటిజన్స్కి కూడా అక్కడ అనలిస్టులు కానీ అవి కానీ ఆ డిబేట్లు చూస్తే మీరు ఏమని చెప్తున్నారు అంటే, నౌ ది అమెరికన్స్ యొక్క స్పెండబిలిటీ అనేది పెరగాల, డాలర్ వాల్యూ కొంచెం మనది గట్టిగా ఉండాలని అంటే స్పెండబిలిటీ అనేది పెరగాల. మనము ఎక్స్టర్నల్ ఏజెన్సీలతోని, మనము ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తోని డాలర్ని గట్టిగా చేయలేము ఇప్పుడు అనే ఒక వాదన కూడా వస్తుంది. నిర్మలా సీతారామన్ గారు పోయి ఇప్పుడు ఏం చేస్తారు గిరీష్ అని అంటే, ఈ బాండ్స్కి కెనడాకి ఏం సంబంధము అని అంటే, ఆబ్వియస్గా మంచి మంచి ఖనిజాలు కూడా కెనడాలో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అమెరికా పక్కల కూడా మనకు ఉన్నట్టు ఉంటుంది కదా కొంచెం జర, అంటే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అమెరికాతో నేను కొట్లాడుతున్నాము అని చెప్పి మాట్లాడతలే, బట్ అట్లీస్ట్ పక్కన ఉన్నట్టు ఉంటుంది కదా. ఇంకొక విషయం ఏందనంటే, ఈ ఖలిస్తానీ నెట్వర్క్ కెనడాలో జర గట్టిగా ఉన్నది. పంజాబ్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి. పంజాబ్ ఎలక్షన్స్లలో కీలకమైన పాత్ర ఖలిస్తానీ నెట్వర్క్ని అంతం చేసేస్తే సెట్ అవుతుంది. ఈ గవర్నమెంట్తో మనకు జర మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆబ్వియస్గా అమెరికా యొక్క ఎకానమీ ఏ రకంగా పోతుంది, అండ్ మోర్ ఓవర్ ఈ ఖలిస్తానీ నెట్వర్క్ని బస్ట్ చేసి కీల్ ఖతం చేసేస్తే సెట్ అవుతుంది కదా అని ఒక ఆలోచన కూడా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కూడా ఆబ్వియస్గా నిర్మలా సీతారామన్ గారు పోతున్నారు అని అంటే రేవంత్ రెడ్డి లెక్క కాదు కదా, పోయి మమ్దానిని కలుసుడు అట్లా కాదు కదా. ఆబ్వియస్గా ఒక ప్రోటోకాలు, అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ప్రధానమంత్రి కార్యాలయానికి వస్తుంది. జయశంకర్ గారు రష్యా పోయినరు, అజిత్ దోవల్ గారు చైనా పోయినరు. అక్కడ నుంచి ఏం కీలకమైన సమాచారం ఉంది గిరీష్ అని అంటే ఇంకా పెద్ద డీటెయిల్స్ బయటికి రాలే. కానీ ఆబ్వియస్గా బ్రిక్స్కి సంబంధించి ఇప్పుడు అంత పెద్ద దేశాలు భారతదేశంలో అవుతున్నది, అండ్ ఈ బ్రిక్స్ సమావేశం కూడా భారత్లో జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఇట్స్ ఆల్సో ఏ ప్రోటోకాల్. పోయి పిలవాలా, పెద్ద మనుషుల్లోని పిలవాలా, ప్రధానమంత్రులను, ప్రెసిడెంట్లను పిలవాలా. సో ఆబ్వియస్గా అదొక ప్రోటోకాల్ కూడా ఉండొచ్చు. అండ్ అబ్సల్యూట్గా ఒక బ్రిక్స్ ఎకానమీ ఏ రకంగా తయారు చేద్దాం, ఇరాన్ ఎంట్రీ ఏ రకంగా చేద్దాం, ఇట్లాంటి డిస్కషన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. గడ్డపార ఎట్లా దించుదాం, ఎవరికి? అమెరికాకి. పెత్తనం చెలాస్తున్నాడు కదా చాలా రోజుల నుంచి, డంకెపే చోటనని. అది పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ వుడ్ బి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఎస్పెషల్లీ చైనా ఈ డాలర్ నుంచి దూరంగా పోతుంది ఫ్రెండ్స్. డాలర్ నుంచి దూరంగా పోయి యువాన్ పాకెట్స్ తయారు చేసింది, చైనీస్ కరెన్సీ పాకెట్స్ తయారు చేసింది. భారత్ కూడా పలు దేశాలతో రూపీ, రూబల్ ఎక్సెట్రా పైసలతోని, రూపాయలతోని ఇండియన్ కరెన్సీలు అనేది దందా చేస్తుంది.
సో పెట్రోడాలర్ పెత్తనం అనేది తక్కువ అవుతూ వస్తుంది. సో వై నాట్ బ్రిక్స్ కరెన్సీని మనం ముంగడికి తీసుకుపోదామనే ఒక ఆలోచన. చైనాతో అజిత్ దోవల్ గారు పోతే బార్డర్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయి చూడు గిరీష్, మొన్నటిదాకా అరుణాచల్ ప్రదేశ్తో ఏమైనా డిస్కషన్ జరుగుతుందా అని చెప్పి సోషల్ మీడియాలో రాస్తుంటారు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు అని అంటే అజిత్ దోవల్ గారికి కూడా తెలుసు జియో పొలిటికల్ సినారియోస్లో ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్, ఒక రాజకీయ నాయకుడు పోయి చైనాతో మాట్లాడితే డిస్కషన్స్ వేరే ఉంటాయి. అజిత్ దోవల్ లాంటి పెద్ద మనుషులు పోయి ఆడ కూర్చొని మాట్లాడితే అది వేరే ఉంటుంది. బికాస్ అజిత్ దోవల్కి నాడి తెలుసు, రాజకీయ నాయకుడికి ప్రజానాడి తెలుసు, అంతే. భారతదేశ ప్రజానాడి తెలుసు, దాని తప్ప ఇంకేముండదు. బట్ భారతదేశపు నాడి, రక్షక బలగాల నాడి, జియో పొలిటికల్ సినారియో వాడేమనుకుంటుండు కంప్లీట్గా అని అనేది అజిత్ దోవల్ గారు పసిగట్టేస్తారు. అండ్ ఆబ్వియస్గా నాకు తెలిసి, దిస్ ఇస్ మై అజంప్షన్, చైనా ఎప్పుడు కూడా బార్డర్ డిస్ప్యూట్ని భారత్తో సాల్వ్ చేయదు. ఎందుకు చేయదు అని అంటే మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం, ఆ మెక్మోహన్ లైన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం భారతదేశంది. ఈ మెక్మోహన్ లైన్ వాడు యాక్సెప్ట్ చేస్తే టిబెట్ నాది కాదు అని చెప్పి వాడు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. నేను ఆక్రమించుకున్న టిబెట్ని అని చెప్పి అవుతుంది. సో వాడు ఖచ్చితంగా భారత్ యొక్క ఈ సరిహద్దులు అనేది యాక్సెప్ట్ చేయడు. అది బ్రిటిష్ వాడు చేసిండు, నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలనే ధోరణిలోనే వాడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు గిరీష్? ఇంత అయినాక కూడా దునియా మొత్తము మోడీ గారు, మళ్ళీ ఆయన మోడీ గారి చాణక్యము అంత అవుతుంది, చైనాని ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే నడ్డిముక్కోడిది గట్లనే ఉంటుంది, దానికి నడ్డే అర్థమవుతుంది. బికాస్ బై ఛాన్స్ వాడు దంద మొత్తం ఏం చేస్తాడు అని అంటే సముద్రాల మీద చేస్తాడు. వాడు సముద్రాలను ఆక్యుపై చేద్దామనే కళ పెద్దది చైనా వాడిది. ఇప్పుడు భారత్ని బార్డర్ డిస్ప్యూట్ సాల్వ్ అయిపోయిందని అన్నాడు అనుకో, భారత్ ఏం చేస్తుంది? నేవీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద, ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. ఎస్పెషల్లీ నేవీ మీద బాగా ఫోకస్ చేస్తుంది. అదే సరిహద్దులు అట్లనే ఉన్నాయి అనుకో, ఆబ్వియస్గా నేవీ మీద ఫోకస్ చేస్తూనే మేజర్ అమౌంట్ ఆఫ్ ట్రూప్స్ అనేది ల్యాండ్ ఆర్మీ మీద పెట్టాల్సి వస్తుందా కాదా? సో రెవెన్యూస్ అనేది అక్కడికి షిఫ్ట్ అవుతాయా కావా? డిఫెన్స్లో 1% ఇంక్రిమెంటల్ చేసిన డిఫెన్స్ రెవెన్యూ బడ్జెట్ అనేది చాలా కీలకమైన రిజల్ట్స్ ఇస్తుంది. సో భారత్ని ఎప్పుడు అక్కడనే బిజీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు చైనా. అజిత్ దోవల్ గారు సరిహద్దుల మీదనైతే ఖచ్చితంగా మాట్లాడకపోవచ్చు, మనకైతే ఫోన్ చేసి చెప్పలే, మనతో మాట్లాడలే. సో ఆబ్వియస్గా మనకైతే అది తెలియదు, బట్ పేపర్లలో కూడా ఏం లేదు. బట్ వాట్ వీ ఫీల్ ఆర్ అజ్యూమ్, అజిత్ దోవల్ గారి చాణక్యం మనకు తెలుసు కాబట్టి జనరల్గా చైనాని ఏ రకంగా బ్యాక్ ఫుట్ పెట్టాలా, అమెరికా హెగిమోనీ నుంచి ఎట్లా మనం భారత్ని కాపాడాలా, ఇవన్నీ పెట్టుకొని పోతాడు. ఇక మన ట్రంప్ అయితే తెలుసు కదా, ఆలా అని వరుతూనే ఉన్నాడు, ఏడబడతాడు. ఇక దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నౌ కమ్స్ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే సర్ క్రీక్ అని ఒక ఏరియా ఉంటుంది, గుజరాత్ సైడ్ ఎక్సెట్రా, సర్ క్రీక్ ఏరియా అని. ఇక్కడ బాగా రక్షక బలగాలను, పాకిస్తానీ యొక్క ఆర్మీని, మిలిటరీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొహారింపుడు మొదలెట్టింది. కట్టలుగట్టనికే ఉన్నమాట చెప్పాలనంటే. ఇప్పుడు పాకిస్తానీ మిజైల్స్ ఫతే గితే ఏమున్నాయో అవన్నీ మనోళ్ళు ఎట్లా తిప్పికొట్టిరో ఆపరేషన్ సింధూర్లో మనం అంతా చూసినాం. ట్రంప్ కూడా పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఉన్నాయి చూడు, అవన్నీ సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండట. సీజ్ అని అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా డెటనేషన్ ఒకటి ఉంటుంది, దానికి ఒక సెంట్రిఫ్యూగ్ ఉంటుంది. అంటే ఈ బాంబుని తీసుకుపోయి ఒక దగ్గర కొట్టాలంటే దానికి ఒకటి కావాలి కదా, ఈ రెండింటిని జాయిన్ చేస్తేనే అది న్యూక్లియర్ బాంబ్ యాక్టివేట్ అవుతుంది, ఆర్ అది కరెక్ట్ అనుకోవచ్చు. అప్పుడు ఎస్ దిస్ ఈజ్ ది యాక్చువల్ బాంబ్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. ఇంట్లో నుంచి ఏ పాట కొట్టి తీసేసినా కానీ అది ఇక శుద్ధ వేస్టే కదా, ఇట్ కెనాట్ బి ఫైర్డ్. సో కొన్ని సీజ్ చేస్తుండట. ఎందుకు అని అంటే భారత్లో కొంచెం జర అలజడి సృష్టించాలన్నా, ఆర్ భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థని కొంచెం కిందికి వేయాలన్నా, బికాస్ ఏనుగు లేవడం చాలా గొప్ప విషయం, లేచిన ఏనుగు నడవడం ఇంకా పెద్ద గొప్ప విషయం. అసుంటి ఏనుగు, అది కూడా మదపుటి ఏనుగు, పరిగెత్తుడు మొదలెట్టింది అనుకో, చుట్టుపక్కల బీభత్సం ఎట్లుంటుంది. ఇవాళ భారత్ పొజిషన్ గదే ప్రపంచంలో. ఓ మదపుటి ఏనుగు బలంతో, బలగమై, బాధ్యతతో పరిగెడుతుంది చూడు, దాన్ని ఆపుడు కూడా అయ్య తరమా భూమి మీద. మదపుటేనుగు నాపేంత ధైర్యం ఓడికని ఉన్నదా ఫ్రెండ్స్? సో భారత్ నాపాలంటే ఏం చేయాలి? భారత్ని ఒక యుద్ధంలోకి నూకాల. భారత్ని ఒక యుద్ధంలోకి నూకిన మనకు ఖచ్చితంగా భారత్కి ఆర్థిక వ్యవస్థ జర దెబ్బతింటుంది. భారత్ని అక్కడ బిజీ చేసి జర మనం చూద్దాం. ఎందుకంటే చైనా యుద్ధం చేయకుండా, యుద్ధ నీతిని, యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకుంటా అమెరికాకే ఇవాళ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. సో భారత్ కూడా అట్లా కానియకుండా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఒక యుద్ధంలోకి నూకుదామని చెప్పి ఈ టర్కీయోడు, ఈ చైనాోడు, ఈ పాకిస్తానోడు కలిపి చేస్తున్నాడు. అయితే పాకిస్తానోడికి మనకు తేడా ఏంటంటే, మనం సపోజ్ యుద్ధంలోకి దిగినాం అనుకో, ఇటు పాకిస్తానోడు ఏదైనా గెలికిండే అని అనుకో, అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, ఆ న్యూక్లియర్ బాంబులలో ఉన్న ఏవైతే ఉంటాయో అవి సీజ్ చేస్తున్నాడు. మనకు ఎవరు దాడి చేస్తారు అని అనేది పిచ్చ క్లారిటీ ఉన్నది. మనకు చేస్తే పాకిస్తాన్ చేయాలి, చైనా చేయాలి, పక్కకేం బంగ్లాదేశ్ చేయాలి.
అయితే ఇక్కడ బ్యూటీ ఏముంటుందనంటే పాకిస్తానోడికి ఎవడు అటాక్ చేసిండనేది మాత్రం తెలియదు వాడికి. ఎందుకు చెప్పాలన్నా, లోపలున్న బలూచిస్తానోడే వాడికే కసక్మంది ఇచ్చిండా, లేదా పక్కకేన ఆఫ్ఘనిస్తానోడు కైసారే తెరా బాప్ బోల్ రే బాప్ అని చెప్పి కసక్మని కూర్చిండా, లేకపోతే లోపలికేనే. జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఒక మాట అన్నాడబ్బా, తబియత్కి ఎంత ఖుషి అయిందనంటే, ఐ డోంట్ ఫైండ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తానీ ఆర్మీ అండ్ టెర్రరిస్ట్. పాకిస్తానీ ఆర్మీకి అక్కడ ఉన్న తీవ్రవాదులకు నాకు పెద్ద డిఫరెన్స్ కనబడదు అని అన్నది. అసలు ఎంత పెద్ద మాట తెలుసా, అది చచ్చిపోవాలి దుంకి గ్లాస్లో కూడా చుల్లు బరుపు అని ఇట్లా నీళ్ళు పోసుకొని ఇలానే దుంకి సావాలి. మీ బతుకు దీనికంటే ఎక్కువనారా? ప్రాబ్లం నాకు ఏడొస్తుంది అని అంటే ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వంతోనే నా ఎక్స్పెక్టేషన్ కూడా కదా. మళ్ళీ ఆబ్వియస్గా కాంగ్రెస్తో ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. ఆబ్వియస్గా నా మోతబరి కూడా బీజేపీ, మన గర్వం కూడా బీజేపీ, మన గౌరవం కూడా బీజేపీ అని చెప్పి భారత్ యూరియాలో మాట్లాడతారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇలా ఆర్టికల్ 370 లాంటివి పోయి ఇలా భారత్ చాలా పాజిటివ్ ఒపీనియన్లు ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ సర్కార్ వల్లనే. మోదీజీ ఒక చిన్న రిక్వెస్ట్, మోదీజీ ఈ జనరేషన్ జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎప్పుడు ఏ జనరేషన్ వస్తుందో పక్కకు పెట్టి కానీ ఒకటి మాత్రం చేసి పెట్టుర్రి. ఇంకా భారత్ భూభాగం ఉంది కదా పాకిస్తాన్లో, అది గుంజుకొచ్చేసారు మోదీజీ. నేను చెప్తున్నా కదా, చరిత్ర నిలిచిపోతుంది ఇక జాలిగా. దాని తర్వాత మీరు రిటైర్ అయినా మీరు ఏమైనా చేసిపోయినరా మొగోడు అని అనేది చరిత్ర మొత్తం మాట్లాడుతుంది. ఎందుకంటే మోదీజీ, ఇందిరాగాంధీ ఎన్నోసార్లు ఆడదాకా పోయి మనం మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం, నా కొడుకులకు ఇచ్చి పడేసినాం. ఈ నజాయిజ్ ఔలాద్ గాన్లకు అర్థం కాదు. ఇందిరాగాంధీతో కూడా మా అసంతృప్తి ఏందని అంటే, బంగ్లాదేశ్ అంత పెద్ద యుద్ధం చేసి సైనికుల అంతమంది అయిన తర్వాత ఓ 90 మంది 100 మంది సైనికులను మన సైనికులను మనం వార్ ప్రిజనర్స్ని తెచ్చుకోలేకపోయినాం. ఈడ 1000 మందిని విడిచిపెట్టింది. ఎందుకు, ఏ ప్రెషర్ వల్ల అయిందో అది నాకు అర్థమవుతలేదు. బంగ్లాదేశ్ ఎప్పుడైతే 2 దేశాలను మనము పాకిస్తాన్ని విడగొట్టినామో, మన చికెన్ నెక్ ఎప్పటికైనా జర వల్నరబుల్ ఉంటుందని తెలిసి దాన్ని బుల్ నెక్కో లేకపోతే పెద్ద నెక్కో అసలు ఎదురావే గిడిదాకా మొత్తం మేము తీసుకుంటాం పిక్ చల్ అని చెప్పినట్టు కూడా మనకి అలా వల్నరబిలిటీ ఉంటుండేనా? షర్జీల్ ఇమామ్ గారు మాట్లాడుతుండేనా? మోదీజీ, నాది ఇదొక్క కోరిక, మీ అపర భక్తుడు అనుకోండి లేకపోతే పరమ భక్తుడు అనుకోండి, ఇది చేసేరు మోదీజీ, మజా వస్తుంది అప్పుడు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.